అధ్యక్ష వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ సొంత బాబాయ్ని చంపిన వాళ్ళు ఏమంటాం మనం? సైకో. సైకో గారిని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన వాళ్ళు ఏమంటాం? సైకో. ఇప్పుడు నువ్వేమన్నా? పేద ప్రజల్ని అడగడుగుడునా వేధించేవాడిని ఏమంటాం? సైకో. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరు నన్ను సైకో అంటున్నారు. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసి అతను నా గురించే మాట్లాడుతున్నాడు. చూసాడుగా ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. ఇది రియలైజేషన్. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. బయటికి ఎవడిపోతాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? జగన్ గారి పైన మీ అభిప్రాయం? మీ అందరికీ తెలిసిపోయిందా? జగన్ సీఎం అవుతే? జగన్ సీఎం అయితే చచ్చిపోవడం తప్ప ఇంకేమి ప్రజలు ఏం చేయని అవసరం లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? అంటే ఎలా ఉంది వైసీపీ పాలన గుంటూరు? నాకు తెలిసినంతవరకు చర్నాలం ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ఆయన ఒక సీఎం గా పనికిరాడు. నీ క్వాలిఫికేషన్ చెప్పనా జగన్మోహన్ రెడ్డి? జస్ట్ a son of YSR. That is all it matters. ఒంటరి జననం, ఏకాకి మరణం, నడుమంతా నాటకం, జగన్ నాటకం. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అన్న ఒకడే అయినా సింగిల్ గానే పోటీ చేస్తాడు. అన్నకు నా మద్దతు ఎప్పుడు ఉంటది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. 2039లో అన్న గెలిచే వరకు నా ఈ పోరాటం ఆగదు. నేను అన్నకు సపోర్ట్ గానే ఉంటా. 5 లీటర్లు నీళ్ళు అవుతావు ఏట్రా? ఓని 5 బీర్లు అవుతావా? కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడు కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది. పేదవాడికి అండగా ఒకవేళ అన్న జైలుకు పోయినా కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి తీసుకొని పార్టీని అయితే నా బోధస్కంధాల మీద మోసి అన్నను మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద నోకాడు ఎత్తుకొని కూర్చొని ప్రయత్నమే సీమరాజా.
అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.